ప్రపంచంలో మ్యాథమెటిక్స్లో సంఖ్యలు 5 రకాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా స్పష్టంగా ఇగో ఈ సంఖ్యల్ని, ఈ 5 రకాల సంఖ్యలు ఈ విధంగా వచ్చాయని ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పబడలేదు. మన పుస్తకాలలో కూడా సహజ సంఖ్యలు అనగా 1 నుండి మొదలవుతాయని, పూర్ణాంకాలు అనగా 0తో స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ సవివరమైన వివరణ ఇవ్వటం లేదు. అయితే నేను ఒక 3.5 సంవత్సరాలుగా దీని మీద ఒక పరిశోధన చేసి దీని మీద పూర్తి వివరణతో మీ ముందుకు రావడం జరిగింది. నమస్కారం, నేను మంజుల ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నమస్కారం, నా పేరు తరుణ్, నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు మణికంఠ, నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు రమ్య, నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నమస్కారం, నా పేరు రాకేష్, నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేమందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాం. అద్దంలో ఏం చూస్తున్నావు మంజుల? నేను తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు గమనించు. ఏం గమనించావు తరుణ్? నేను ఈ అద్దంలో మన కళాశాల వ్యవస్థాపకుడైన జి వెంకటస్వామి చిత్రపటాన్ని గమనించాను. జాగ్రత్తగా గమనించి ఏం కనిపిస్తుంది? ఇంకా మన భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్త అయిన శ్రీ శ్రీనివాస రామానుజన్ చిత్రపటం కూడా కనిపిస్తుంది. మరొకసారి శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటాన్ని గమనించు తరుణ్. గమనించాను. ఈ శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి అద్దంలో కనిపించే చిత్రపటానికి మధ్య ఏమైనా తేడా కనిపిస్తుందా? నాకు ఇంకా తేడా ఏం కనిపించడం లేదే. ఇప్పుడు నేను చెప్తాను విను. ఇక్కడ చిత్రపటానికి కుడివైపున ఉన్న గులాబీ పువ్వు అద్దంలో చిత్రపటానికి ఎడమవైపున కనిపిస్తుంది. ఇంకా గులాబీ పువ్వే కాదు, సహజంగా ఉన్న చిత్రపటాల్లో కళ్ళు, చెవులు, మిగతా అన్ని అంశాలు అద్దంలో వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. ఏం చేస్తున్నావు తరుణ్? అద్దం ముందున్న ఈ బొమ్మని వెనుకకు ముందుకు జరుపుతున్నా. ఈ విధంగా కూడా నీకు అద్దం ఏం చెప్తుంది? ఈ బొమ్మని కుడివైపు నుండి ఎడమవైపు జరిపినప్పుడు అద్దంలో ఉన్న ఆ బొమ్మ ఎడమవైపు నుండి కుడివైపు జరిగినట్లు కనిపిస్తుంది. మరియు ఈ బొమ్మని ఎడమవైపు నుండి కుడివైపు జరిపినప్పుడు అద్దంలో ఉన్న ఆ బొమ్మ కుడివైపు నుండి ఎడమవైపు జరిగినట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి నువ్వు ఏం గమనించావు? నేను ఈ సహజ సిద్ధంగా ఉన్న ఈ రేఖ అద్దంలో ఆ రేఖ వ్యతిరేక దిశల్లో ఉన్నాయని తెలుస్తుంది. ఇవి చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. వీటిని చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది తరుణ్. ఏమిటది? మన గణిత శాస్త్రంలో సంఖ్యలను ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? మన గణిత శాస్త్రంలో సంఖ్యలను 5 రకాలుగా విభజించడం జరిగింది. ఏమిటవి? అవి మొదటిది సహజ సంఖ్యలు, రెండవది పూర్ణాంకాలు, మూడవది పూర్ణ సంఖ్యలు, నాలుగవది వాస్తవ సంఖ్యలు, ఐదవది సంకీర్ణ సంఖ్యలు. మొదటి సహజ సంఖ్యల గురించి నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలను, కానీ మన సోదరుడు వచ్చి వివరిస్తాడు. ఇది సహజ సిద్ధంగా ఉన్న రేఖను చూపిస్తుంది. ఈ రేఖ మీద ఉన్న వస్తువులన్నింటినీ తాకగలం, తినగలం, వాసన కూడా చూడగలం. కాబట్టి ఇవి సహజ సిద్ధంగా ఉన్నాయి. ఈ రేఖ మీద ఈ సంఖ్యలను ఈ విధంగా అమర్చినట్లయితే ఈ సంఖ్యలను తాకగలం, ఏమైనా చేయగలం. కాబట్టి వీటిని సహజ సంఖ్యలు అంటారు. ఒక గణిత శాస్త్రవేత్త సహజ సంఖ్యలను వేళ్లపై లెక్కించవచ్చని చెప్పారు. ఉదాహరణకు 1, 2 మొదలవును. సహజ సంఖ్యలు నిర్వచనం: ప్రకృతి నుండి స్పష్టంగా సహజ సిద్ధంగా పొందిన ఈ సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారు. దీనిని ఆంగ్లంలో న్యాచురల్ నంబర్స్ అంటారు. కావున దీనిని n అనే అక్షరంతో సూచిస్తారు. n ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 సో ఆన్. n ఈజ్ ఈక్వల్ 1, 2, 3 సో ఆన్. ఇప్పుడు అర్థమనే సహజ సంఖ్యలు అంటే ఏమిటో అర్థమైంది. ఇవి సహజ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యల్ని సహజ సంఖ్యలు అంటారని తెలిసింది. అవును, రెండో రకపు సంఖ్యలు ఏమిటి? అవే పూర్ణాంకాలు. వీటి గురించి వివరించడానికి మన సోదరి రమ్య వచ్చి వివరిస్తుంది. ఈ సహజంగా ఉన్న ఈ సహజ సంఖ్యలతో పాటు అద్దంలో కనిపించని ఈ స్థలాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, కనిపించని ఈ స్థలంలో 0ను కేటాయించినట్లయితే 0 మరియు ఈ సహజ సంఖ్యల మొత్తాన్ని పూర్ణాంకాలని అంటారు. పూర్ణాంకాలు అనేవి 0 నుండి మొదలవుతాయి. పూర్ణాంకాలను ఆంగ్లంలో హోల్ నెంబర్స్ అంటారు. కావున వీటిని W అనే అక్షరంతో సూచిస్తారు. పూర్ణాంకాలు నిర్వచనం: 0 మరియు సహజ సంఖ్యల మొత్తాన్ని పూర్ణాంకాలు అంటారు. 0 అనేది అద్దంలో కనిపించని స్థలంలో కేటాయించడం జరిగింది. పూర్ణాంకాలను ఆంగ్లంలో హోల్ నెంబర్స్ అంటారు. కావున దీనిని W అనే అక్షరంతో సూచిస్తారు. W = 0, 1, 2, 3 సో ఆన్.
W ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3 సో ఆన్. మూడో రకపు సంఖ్యలు తెలుసా? మూడో రకపు సంఖ్యలే పూర్ణ సంఖ్యలు. వాటి గురించి వివరించడానికి మన సహోదరుడు మణికంఠ సిద్ధంగా ఉన్నాడు. ఏ రేఖ అయితే అద్దానికి ముందుంటుందో ఆ రేఖను ధనాత్మక రేఖని, ఈ రేఖకు అద్దంలో వ్యతిరేక దిశలో ఉన్న ఆ రేఖను రుణాత్మక రేఖ అని అంటారు. ఇది 1 అయితే అద్దంలో ఉన్నది వ్యతిరేక దిశలో ఉన్న 1, ఇది 2 అయితే అద్దంలో ఉన్నది వ్యతిరేక దిశలో ఉన్న 2, ఇది 3 అయితే అద్దంలో ఉన్నది వ్యతిరేక దిశలో ఉన్న 3. స్వాన్ ధనాత్మకం అనంతం, స్వాన్ రుణాత్మకం అనంతం. ఇది ధనాత్మకం 1 అయితే అద్దంలో ఉన్నది రుణాత్మకం 1, ఇది ధనాత్మకం 2 అయితే అద్దంలో ఉన్నది రుణాత్మకం 2, ఇది ధనాత్మకం 3 అయితే అద్దంలో ఉన్నది రుణాత్మకం 3. స్వాన్ ధనాత్మకం అనంతం, స్వాన్ రుణాత్మకం అనంతం. ఇది +1 అది -1, ఇది +2 అది -2, ఇది +3 అది -3. స్వాన్ పాజిటివ్ ఇన్ఫినిటీ, స్వాన్ నెగిటివ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు అద్దంలో కనిపించని స్థలంలో కేటాయించబడిన 0ని కూడా తీసుకున్నట్లయితే అప్పుడు ఆ సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని లాటిన్లో ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్ అనగా ఎంటైర్ హోల్ అని అర్థం. ఇప్పుడు ధన సంఖ్యలు రుణ సంఖ్యలతో పాటు 0 కూడా కలిసి ఉన్న సంఖ్యల సమితిని ఇంటీజర్స్ అంటారు. పూర్ణ సంఖ్యలు నిర్వచనం: ధనాత్మక సంఖ్యలు రుణాత్మక సంఖ్యలతో పాటు 0 కూడా కలిసి ఉన్న సంఖ్యల సమితిని పూర్ణ సంఖ్యలు అంటారు. దీనిని లాటిన్లో ఇంటీజర్స్ అని పిలుస్తారు. ఇంటీజర్స్ అనగా ఎంటైర్ హోల్ అని అర్థం. కావున దీనిని ఐతో సూచిస్తారు. అదేవిధంగా జెడ్తో కూడా సూచిస్తారు. జెడ్ అనగా జహలన్, ఇది జర్మనీ పదం. జహలన్ అనగా సంఖ్యలు అని అర్థం. I or Z ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, +1, -1, +2, -2, +3, -3, సో ఆన్ పాజిటివ్ ఇన్ఫినిటీ, సో ఆన్ నెగిటివ్ ఇన్ఫినిటీ. I or Z ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, ఇక్కడ +1, ఇక్కడ -1, ఇక్కడ +2, ఇక్కడ -2, సో ఆన్ పాజిటివ్ ఇన్ఫినిటీ, సో ఆన్ నెగిటివ్ ఇన్ఫినిటీ. మన సహోదరుడు చెప్పినట్లుగా పూర్ణ సంఖ్యలను I మరియు Zలతో సూచిస్తారు. ఎందుకు అర్థమైందా? ఐని లాటిన్ భాషలో ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్ అనగా ఎంటైర్ హోల్ అని అర్థం. జెడ్ని జర్మనీ భాషలో జోహలన్ అంటారు. జోహలన్ అనగా సంఖ్యలు అని అర్థం. నాలుగో రకపు సంఖ్యలు ఏమిటి? నాలుగో రకపు సంఖ్యలనే వాస్తవ సంఖ్యలు అంటారు. వరుస సహజ సంఖ్యల మధ్య 3 రకాల దశాంశాలు ఉన్నాయి. మొదటిది అంతమవుతూ ఆవర్తనం కాని దశాంశము, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశము, అంతము కాని ఆవర్తనం కాని దశాంశము. వీటినే వాస్తవ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యల అకరణీయ సంఖ్యల సంయోగాన్ని వాస్తవ సంఖ్యలు అంటారు. దీనిని ఆంగ్లంలో రియల్ నంబర్స్ అంటారు. కావున దీనిని R అనే అక్షరంతో సూచిస్తారు. అకరణీయ సంఖ్యలు నిర్వచనం: ఏ సంఖ్యనైతే P/Q రూపంలో రాయగలమో ఆ సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ PQలు అనేవి పూర్ణ సంఖ్యలు మరియు Q≠0 అంటారు. దీనిని ఆంగ్లంలో రేషనల్ నంబర్స్ అంటారు మరియు దీనిని Q అనే అక్షరంతో సూచిస్తారు. ఉదాహరణ: 0, 1, 2/3, -13/14, సో ఆన్. కరణీయ సంఖ్యలు నిర్వచనం: ఏ సంఖ్యనైతే P/Q రూపంలో రాయలేమో ఆ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. P, Qలు పూర్ణ సంఖ్యలు మరియు Q≠0. దీనిని ఆంగ్లంలో ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. దీనిని Q' సూచిస్తారు. ఉదాహరణ: √2, √3, √5, సో ఆన్. అకరణీయ సంఖ్యలను Q అక్షరంతో సూచిస్తారు మరియు కరణీయ సంఖ్యలను Q' అక్షరంతో సూచిస్తారు. ఎందుకనగా 12/9ను భాగాహారం చేయగా ఇక్కడ 1.333 సో ఆన్ అనేది భాగఫలం అవుతుంది. భాగఫలాన్ని ఆంగ్లంలో కోషంట్ అంటారు. 12/9ని భాగించగా 9 1 9, 3.0, 9 ముల్ల 27, 3 పాయింట్ ఉంది కాబట్టి 0, 9 ముల్ల 27, 3 పాయింట్ ఉంది కాబట్టి 0, 9 ముల్ల 27, 3, సో ఆన్. 1.333 సో ఆన్. దీనిని భాగఫలం అంటారు.
భాగఫలాన్ని ఆంగ్లంలో కోషంట్ అంటారు. అందువలన అకర్ణీయ సంఖ్యలను క్యూ అక్షరంతో, కరణీయ సంఖ్యలను క్యూ డాష్ అక్షరంతో సూచిస్తారు. 5 రకపు సంఖ్యలను మరియు చివరి సంఖ్యలను ఏమంటారు? 5 రకపు సంఖ్యలే సంకీర్ణ సంఖ్యలు. సంకీర్ణ సంఖ్యల గురించి నువ్వు వివరించగలవా? వివరిస్తాను, విను మరి. అద్దం బయట ఉన్న ఈ రేఖను ధనాత్మక రేఖ అని, ఈ సంఖ్యలను ధనాత్మక సంఖ్యలని, అద్దం లోపల ఉన్న ఆ రేఖను రుణాత్మక రేఖ అని, ఆ సంఖ్యలను రుణాత్మక సంఖ్యలని అంటారు. ఈ రుణాత్మక సంఖ్యలను ధనాత్మక రేఖపై తీసుకురావడానికి సాధ్యపడుతుందా? ఒకవేళ సాధ్యమైనట్లయితే అద్దంలో కనిపించని స్థలంలో సున్నాను కేటాయించడం జరిగింది. అద్దం బయట 1, 2, 3, 4 సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. అద్దం లోపల -1, -2, -3, -4 సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. ఒకవేళ రుణాత్మక సంఖ్యలను ధనాత్మక రేఖపై తీసుకువచ్చినట్లయితే అద్దం బయట -1, -2, -3 సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ. అద్దం లోపల 1, 2, 3, 4 సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇది విరుద్ధము, ఎందుకనగా ధనాత్మక రేఖపై రుణాత్మక సంఖ్యలు ఉండకూడదు. ఈ విరుద్ధాన్ని అధిగమించడం కోసం -1కి బదులుగా i² తీసుకుందాం. అద్దం బయట -1 × 1, -1 × 2, -1 × 3, -1 × 4 సో ఆన్ -1 × ఇన్ఫినిటీ. -1కి బదులుగా i² తీసుకోగా అద్దం బయట 1 × i², 2 × i², 3 × i², 4 × i² సో ఆన్ i² × ఇన్ఫినిటీ. ఇక్కడ రూట్ను వ్రాయగా అద్దం బయట √1i², √2i² √3i² సో ఆన్ ఇన్ఫినిటీ. అద్దం బయట i అయితే అద్దం లోపల -i, అద్దం బయట i√2 అయితే అద్దం లోపల -i√2, అద్దం బయట i√3 అయితే అద్దం లోపల -i√3, అద్దం బయట 2i అయితే అద్దం లోపల -2i, అద్దం బయట 1, √2, √3, 2, అద్దం లోపల -1, -√2, -√3, -2. ఇది వాస్తవ భాగము, ఇది కల్పిత భాగము. సంకీర్ణ సంఖ్యలు. నిర్వచనం: వాస్తవ భాగాల మరియు కల్పిత భాగాల మొత్తాన్ని సంకీర్ణ సంఖ్యలు అంటారు. దీనిని ఆంగ్లంలో కాంప్లెక్స్ నంబర్స్ అంటారు. కావున దీనిని C అనే అక్షరంతో సూచిస్తారు. C = a + ib. ఇక్కడ a, bలు వాస్తవ సంఖ్యలు. C = 2 + 3i. C = -2019 + i 2020. ఇక్కడ 2, -2019 అనేవి వాస్తవ భాగాలు. 3, 2020 అనేవి కల్పిత భాగాలు. అద్దానికి వెలుపల ఉన్న సంఖ్యలను ధనాత్మక సంఖ్యలని, లోపల ఉన్న సంఖ్యలు రుణాత్మక సంఖ్యలని, అద్దంలో కనిపించని స్థలాన్ని 0 అని అంటున్నారు కదా, మరి 0ని ఎవరు కనిపెట్టారు? నేను చెప్తాను. 0ని మన భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం కనిపెట్టడం జరిగింది. 0కి ధన రుణ గుర్తులు ఉండవు ఎందుకు? 0కు గుర్తులు ఉండవు ఎందుకనగా అద్దం వెలుపల ఉన్న ఈ ధనాత్మక రేఖపై కానీ అద్దం లోపల ఉన్న ఆ రుణాత్మక రేఖపై కానీ 0 ఉండదు. 0 ఎక్కడ ఉంటుందంటే అద్దంలో కనిపించని స్థలంలో 0ను కేటాయించడం జరిగింది. కావున 0కు గుర్తులు ఉండవు. దీనికి సంబంధించినటువంటి ఈ అవకాశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలకు సంబంధించిన సరోజ మేడం గారు చెప్పిన వెంటనే పర్మిషన్ ఇవ్వడంతో పాటు ఇది మన V6 ఛానల్లో ప్రసారం కావడానికి మాకు ఎంతగానో దోహదం చేశారు. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మన ఈ కళాశాలలో ప్రిన్సిపల్ మేడం గారు అయినటువంటి వసుంధర మేడం గారికి, మేడం ఈ ప్రాజెక్ట్ ఇలా ఉన్నది, ఎవరు ఎక్కడ చేయలేదంటే మేడం గారు చెప్పిన వెంటనే సార్ చేద్దాం, మన పిల్లల్ని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఒక మాట వెంటనే ఇచ్చారు. వారి మాట మేరకు మన కళాశాలలో చదువుతున్నటువంటి 5 విద్యార్థులను సెలెక్ట్ చేసి క్లాస్కి ఒకరి చొప్పున సెలెక్ట్ చేసి వారిని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. వారు ఈరోజు ప్రదర్శించినటువంటి ప్రదర్శన గత 3-4 నెలలుగా వాళ్ళకి చెప్పించి మేము ప్రిపేర్ చేయించిన తర్వాత ఒక రోజు మొత్తం దీన్ని షూట్ చేసిన తర్వాతకి ఈరోజు మీ ముందు ఈ ప్రాజెక్ట్ని మేము పెట్టాము. ఈ ప్రాజెక్ట్ అనేది మన భారతదేశంలో NCERT అనే ఒక సంస్థ దీన్ని మనకి అప్రూవల్గా ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఎన్నో నిగూఢమైనటువంటి విషయాలని తీసుకొచ్చి మేము చూపించాము.
కాబట్టి దీని మీద ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ కింద ప్రసారమయ్యే నెంబర్కి మీరు సూచనలు చేయవచ్చు. అంతేకాదు మన అంబేద్కర్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులు, అందరూ లెక్చరర్స్, విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ ప్రాజెక్టుకి ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా మా సహోదరి సమానులు శ్రీమతి రత్న మేడం గారు కూడా మా వెంట ఉండి ఈ యొక్క ప్రాజెక్టులో పాలు పంచుకొని మేడం గారు కూడా చాలా ఆశ్చర్యచకితులవుతూ ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ అనేది చాలా మా తోటి అధ్యాపకురాలు కాబట్టి మ్యాథమెటిక్స్ అంటే మా ఇద్దరికి నాకు ఎంతైతే అభిమానం, ఆప్యాయత, చొరవ ఉందో మేడం గారికి కూడా అంతకంటే మించి కూడా ఉన్నది నేను గమనించాను. అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రాజెక్టు చివరి టేక్ వరకు కూడా ఉండి మన పిల్లల్ని చాలా చక్కగా ప్రోత్సహించి ముందుకు తీసుకురావడంలో చాలా ముఖ్య పాత్ర కూడా పోషించారు. వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన తెలంగాణ ప్రభుత్వానికి మన అంబేద్కర్ కళాశాల నుండి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రభుత్వం దీన్ని ఆచరణలో తీసుకుంటుందని భావిస్తూ, అదేమిటంటే మ్యాథమెటిక్స్లో మూల భావనలని మన పుస్తకంలో దాదాపుగా రాయటం తక్కువగా ఉంటుంది. కాబట్టి మూల భావనల మీద చేసేటువంటి ప్రయోగాలను దయచేసి గుర్తించండి. గుర్తించిన వాటిని ప్రచురించండి. ప్రచురించిన వాటిని బోధించే విధంగా చేసే రకంగా చేయాల్సిందిగా మన తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని మన పుస్తకాలలో రాయటం కోసం ప్రయత్నిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఐ అంటే ఇంటీజర్స్ అండ్ జెడ్ కూడా గుర్తులు ఉన్నాయని తెలుసు, కానీ జెడ్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. ఐ అంటే ఇంటీజర్స్ కాబట్టి ఐ అనే లెటర్ యూజ్ చేస్తారని తెలిసింది, కానీ ఈరోజు నాకు ఆ డౌట్ కూడా క్లారిఫై వచ్చేసింది సార్. ఐఎమ్ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ మేడం. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టు గురించి తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం నరేంద్ర స్వామి గారు కూడా, అదేవిధంగా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం జనరల్ సెక్రటరీ ఖాదర్ సార్ కూడా దీనికి మాకు సహకరించారు గతంలో. వారిని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం.